టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. మహిళా సంఘాలకు ఏడాదికి 2 చీరలు రేవంత్ రెడ్డి. మహిళా సమైక్య పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి. అన్న రేవంత్ అన్న, కేసీఆర్ చేసిన కొన్ని తప్పులు మీరు చేయకూడదు దయచేసి. ఎందుకంటే వాళ్ళకి సీరియల్లేకేం రాలే మీ దగ్గరికి. 2 చీరలు నువ్వు ఇస్తేనే వాళ్ళకి ఏడాది దాకా కట్టుకోరాలి. కాబట్టి ఏవైతే వాళ్ళకి కావాలనో ఒక వ్యక్తికి, ఇప్పుడు ఎట్లయితే మనం అనుకుంటాం కదా కూడు గూడు నీడ అని చెప్పేసి, అవి ఇవ్వండి చాలు. ఈ సీరియలు, ఉచిత బస్సు, ఈ పనికిమాలిన పథకాలు పెట్టి రాష్ట్రాన్ని దిగదార్చిరు. ఈ పనికిమాలిన పథకాలు తీసేసి ఒక యూజ్ఫుల్గా ఉండేటట్టుగా, అంటే వినియోగంలో ఉండేటట్టుగా ప్రతి ఒక్కరికి ఇవాళ 100 రూపాయలు 200 పెట్టి నువ్వు సీరిస్తే అది కాదు డెవలప్మెంట్. నువ్వు చేసే డెవలప్మెంట్ మహిళా సంఘాలకు. ఇప్పుడు అన్నావు కదా పెట్రోల్ బంక్ అన్నావు కదా, పెట్రోల్ బంక్కి పిఎం కుసుమ్ గారు ఇస్తున్నారు కదా. పిఎం కుసుమ్ గారి కింద 1 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ఇస్తున్నారు. సో మీరు కూడా 50 కిలోవాట్ ఇవ్వండి, 100 కిలోవాట్ ఇవ్వండి మహిళా సంఘాలకు, 1/2 మెగావాట్ ఇవ్వండి. ఈ పనికిమాలిన పంచాయతీలు ఇవన్నీ.